హాయ్ ఫ్రెండ్స్, అవరి ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే 10th క్లాస్ తర్వాత మనకి ఏమేం కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు, ఏమేమి జాబ్స్ ఉన్నాయి, సో మనం ఏ కోర్సు చూస్ చేసుకుంటే రూట్ అన్నది ఎలా ఉంటుంది, అలాగే మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో జాయిన్ కావాలా లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇంపార్టెంటా, పేరెంట్స్ గైడ్ తీసుకోవాలా లేకపోతే కాలేజ్ వాళ్ళ గైడ్ తీసుకోవాలా, ఫ్రెండ్స్ గైడ్ తీసుకోవాలా, లేదంటే మనమే ఓన్గా డెసిషన్ తీసుకోవాలా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేస్తాము. సో ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలి అంటే యూట్యూబ్కి వెళ్ళేసి ఇక్కడ జైపాల్ స్పేస్ లాండ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. జైపాల్ లాండ్ అని చెప్పేసి ఇలా వస్తుంది. సో మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేసాం. ఎంసెట్, ఐసెట్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, గురుకులాల్స్, మోడల్ స్కూల్స్ అని చెప్పేసి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ నోటిఫికేషన్కి సంబంధించి మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలంటే ఇక సబ్స్క్రైబ్ బటను, దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో ఇవన్నీ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో చేసినా కూడా అలర్ట్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. ఇక మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో 10th తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నేను ఎంపీసీ తీసుకోవాలా, బైపీసా, సిఈసా, హెచ్ఈసా అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే మనకు స్టార్ట్ కాబోతున్నాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు, మీకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా, ఫిజిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా, సైన్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే సోషల్ పైన ఇంట్రెస్ట్ ఉందా, ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ ఉందా, సో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటిది, సబ్జెక్ట్ని బేస్ చేసుకొని కోర్సుని సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. సో మనకు 10th తర్వాత ఉన్నటువంటి ఏ కోర్సెస్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఇది 2 years ఉంటుంది, నెక్స్ట్ పాలిటెక్నిక్ 3 years ఉంటుంది, ఐటీఐ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఐటీఐలో కూడా మనకి 1 to 2 years కోర్సెస్ ఉంది, అంటే 1 year కోర్సెస్ కొన్ని ఉన్నాయి, 2 years కోర్సెస్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి 3 years, షార్ట్ టర్మ్ కోర్సెస్, నెక్స్ట్ అదర్స్. సో ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. అంటే 10th అయిపోయిన తర్వాత మనం ఏ కోర్సులో చేరాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే నేను బయాలజీకి వెళ్తే రూట్ ఎలా ఉంటుంది, కామర్స్కి వెళ్తే రూట్ ఎలా ఉంటుంది, మ్యాథ్స్ వెళ్తే రూట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. లేదు మీకు మెడిసిన్ సైడ్ పైన ఇంట్రెస్ట్, అంటే నేను ఫ్యూచర్లో డాక్టర్ కావాలి అంటే కనుక మీరు బైపీసీ సైడ్ వెళ్ళండి. ఇంజనీరింగ్ సైడ్ వెళ్తా అంటే కనుక మీరు ఎంపీసీ సైడ్ వెళ్ళండి. బట్ ఇక్కడ మీకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అనో లేకపోతే మెడిసిన్ ఇంట్రెస్ట్ అనో కనుక మీరు చేరితే అది రాంగ్. ఇక్కడ సబ్జెక్ట్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేదంటే కోర్సుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్స్పర్టో, అంటే మీకు మ్యాథ్స్ పైన మంచి గ్రిప్ ఉందనుకోండి మీరు ఎంపీసీకి వెళ్ళండి. లేదు నాకు బయాలజీ వచ్చు బాగా చేస్తాను అనుకుంటే మీరు బైపీసీకి వెళ్ళండి. ఇక్కడ సబ్జెక్టు పైనే కాన్సన్ట్రేషన్ చేయండి కానీ కోర్స్ పైన చేయకండి. అంటే నాకు ఇంజనీరింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను ఇంజనీరింగ్ చేస్తాను లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తా, సివిల్ ఇంజనీరింగ్ చేస్తా, కానీ నాకు మ్యాథ్స్ రాదు సార్ అని చెప్పేసి మీరు జాయిన్ అయితే మటుకు చాలా పొరపాటు. సో మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎంపీసీ సైడ్ వెళ్ళండి, బయాలజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే మెడిసిన్ సైడ్ వెళ్ళండి. సో ఇది ఫస్ట్ మీకున్న సబ్జెక్ట్ బేస్ చేసుకొని మీరు ఏ కోర్స్ డిసైడ్ చేసుకోవాలి అనేది ఆలోచించండి. అంతేగాని నాకు ఈ కోర్స్ ఇష్టము, మెడిసిన్ ఇష్టము, ఇంజనీరింగ్ ఇష్టము, కానీ నాకు మ్యాథ్స్ రాదు, నాకు సైన్స్ రాదు అని చెప్పేసి డైలమా పడకండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ పేరెంట్స్కి నాకు మా అబ్బాయి ఇంజనీరింగ్ కావాలి ఎంపీసీలో జాయిన్ చేస్తా, లేకపోతే మా అమ్మాయి మెడిసిన్ కావాలి అని చెప్పేసి బైపీలో చేపిస్తా అని చెప్పేసి అంటారు. బట్ ఆ పిల్లోడికి ఏది ఇంట్రెస్ట్ అంటే ఆ పేరెంట్స్ బేస్ చేసుకున్న అమ్మ నేను ఎంపీసీ చేసుకొని ఇంజనీరింగ్ వెళ్తాను లేకపోతే బైపీసీ తీసుకొని మెడిసిన్ వెళ్తా అని చెప్పేసి ఆ పేరెంట్స్తో కూడా డిస్కస్ చేస్తారు. బట్ అది చాలా రాంగ్. కాలేజ్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్తో కానీ లేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్తో కానీ మీరు ఒకసారి డిస్కస్ చేయండి. అంటే ఎంపీసీ సైడ్ వెళ్తే సార్ మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో సిలబస్ ఎలా ఉంటుంది, ఆ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, అలా సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. కానీ సో మనకి సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కానీ కోర్స్ అనేది ఇంపార్టెంట్ కాదనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏ కోర్సులో చేసినా కూడా మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీకు ఏ సబ్జెక్టు వచ్చు, ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని కోర్సు ఐడెంటిఫై చేసి ఆ కోర్సులు జాయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మీకు చెప్పాను మనకి 10th తర్వాత ఏమేమి కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే ఇంటర్మీడియట్, ఎక్కువ మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇంటర్మీడియట్లో మనకి 2 types ఉన్నాయి. ఒకటి వచ్చేసి సైన్స్,
రెండోది వచ్చేసి కామర్స్. ఈ సైన్స్లోకి వచ్చేస్తే ఎంపీసీ, బైపీసీ, లైబ్రరీ సైన్స్. సో ఇక్కడ లైబ్రరీ సైన్స్ ఎవరు కూడా చేయరు, ఎక్కువ మంది ఎంపీసీ లేదంటే బైపీసీకి వెళ్తారు. సో ఇక్కడ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అంటే బయాలజికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఎవరికైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో, సో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఎంపీసీ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే బయాలజికల్ సైన్సెస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎంపీసీ చేస్తే ఏంటంటే మనకు ఆఫ్టర్ 12th తర్వాత కూడా ఇంకొక వీడియో చేస్తాను. ఎంపీసీ చేసే వాళ్ళందరూ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ బైపీసీ చేసే వాళ్ళు మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ జాయిన్ కావడానికి వీళ్ళకి కూడా గవర్నమెంట్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి, ఎంపీసీ వాళ్ళకైనా సరే బైపీసీ వాళ్ళకైనా. లైబ్రరీ సైన్స్ అయితే మనకి ఇక్కడ కూడా ఏ కాలేజ్లో, తెలంగాణలో అయితే చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి లైబ్రరీ సైన్స్ అని చెప్పేసి. సో ఈ లైబ్రరీ సైన్స్కి వచ్చేస్తే ఆపర్చునిటీ చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో లైబ్రరీ సైన్స్ తర్వాత ఏంటంటే బిఎల్ఎస్ఐస్ అని చెప్పేసి, ఎంఎల్ఎస్ఐ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి చాలా జాబ్ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ మంది చూజ్ చేసుకునేది ఏంటంటే ఎంపీసీ, బైపీసీ. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీసీ తీసుకోండి, సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైపీసీ తీసుకోండి. సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. సో మనకి దీంట్లో ఎంఈసి చేసేవాళ్ళు ఎక్కువగా సిఏ కోర్సు చేయడానికి చాలా అనుకున్నటువంటి రూట్ అనమాట. ఒకవేళ మీరు సిఏనే టార్గెట్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఎంఈసీలో చేరండి. నెక్స్ట్ హెచ్ఈసి అంటే చాలా చులకనగా చూస్తారు, బట్ హెచ్ఈసిలో చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే మనకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ మనకి హిస్టరీ నుంచి వస్తాయి. సో వాళ్ళకు గవర్నమెంటే జాబ్ టార్గెట్ పెట్టి తీసుకున్న వాళ్ళకైతే హెచ్ఈసి బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. మీరు సిఏ కనుక వెళ్తా అంటే ఎంఈసీ వెళ్ళొచ్చు. సిఈసి వాళ్ళకు కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే చాలామంది సిఈసి గ్రూప్లో చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కామర్స్లో వచ్చేసి మనకి ఎలాంటి ప్రైవేట్ సెక్టర్స్లో అయినా సరే అకౌంటెంట్ జాబ్స్ చేయాలంటే కంపల్సరీగా మనకు కామర్స్ వచ్చి ఉండాలి. ఆ కామర్స్ వచ్చేసి మనకు ఏంటంటే ఎంఈసీలో ఉంది, హెచ్ఈసీలో ఉంది, అలాగే సిఈసీలో కూడా ఉంది. బట్ ఇక్కడ కామర్స్ పైన ఎక్కువ గ్రిప్ ఎవరికి ఉంటుందంటే ఎవరైతే సిఈసీలో చేరుతారో వాళ్ళకి ఈ కామర్స్ పైన ఎక్కువ గ్రిప్ ఉంటుంది. అకౌంట్స్లో మంచి జాబ్స్ చేయాలంటే కంపల్సరీగా మనం సిఈసీ తీసుకోవాలి. అకౌంట్స్ జాబ్ చేయొచ్చు, బ్యాంక్ సెక్టర్ జాబ్ చేయొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినా కూడా మనకు సిఈసీ కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ హెచ్ఈసీ అయితే కంప్లీట్గా మనకు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఆ సిలబస్ అంటే ఒక 50% సిలబస్ హిస్టరీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మనకు గవర్నమెంట్ జాబ్ తొందరగా కొట్టాలంటే హెచ్ఈసీ బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంఈసీ అయితే మీకు సిఏ రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఎంపీసీ అంటే ఎంపీసీ వాళ్ళు వచ్చేసి ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారు, బైపీసీ వచ్చేసి మెడిసిన్ సైడ్ వెళ్తారు. ఓన్లీ ఇంజనీరింగ్, మెడిసిన్స్, సిఎస్ఏ కాకుండా కూడా మనకు డిగ్రీ లెవెల్లో కూడా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ఇంకొక వీడియో చేస్తాను. అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్లో డిగ్రీ సైడ్ వెళ్తే ఏంటిది, ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే ఏంటి, మెడిసిన్ సైడ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనకి ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే ఈ కోర్సెస్ ఉన్నాయి. వచ్చేసి లేదు నేను పాలిటెక్నిక్ సైడ్ వెళ్తా అంటే పాలిటెక్నిక్ వచ్చేసి మనకు 3 years ఉంటుంది. ఇక్కడ పాలిటెక్నిక్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటారో, సో ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకు పాలిటెక్నిక్ నుంచి వెళ్తే చాలా బెటర్. సో ఇక్కడ పాలిటెక్నిక్లో చేరాలంటే కంపల్సరీగా మీకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ బాగుండాలి. సో దీంట్లో మనకు 50% మ్యాథ్సే ఉంటుంది, అంటే మెకానికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, సివిల్. అసలు ఇంజనీరింగ్ అంటేనే 50% మ్యాథ్స్. సో ఎవరికైతే మ్యాథ్స్ పైన మంచి ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళందరూ పాలిటెక్నిక్ చేరొచ్చు. సో పాలిటెక్నిక్ అయితే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు. దీనికోసం మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్ తీసుకొచ్చుకుంటే పాలిటెక్నిక్ కాలేజీలో మనకు సీట్ వస్తుంది. ఈ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ట్రిపుల్ ఈ. సో ఇక్కడ ఏవైతే మీకు లిస్ట్లో ఉన్నాయో ఇన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సు చేయొచ్చు. అలానే పాలిటెక్నిక్ అయిపోతే కనుక అంతేకాకుండా ఏంటంటే ఈ 3 years మీరు పాలిటెక్నిక్ చేస్తే డెఫినెట్గా మీకు జాబ్స్ కూడా వస్తాయి. అండ్ గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా పాలిటెక్నిక్ ఎవరైతే 3 years డిప్లొమా కంప్లీట్ అయిపోతుందో సో వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రైల్వే సెక్టర్స్లో కానీ, బిఎస్ఎన్ఎల్లో కానీ, ఎలక్ట్రానిక్స్, ఇట్లా ప్రైవేట్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ పాలిటెక్నిక్ బేస్ చేసుకుని కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటి అనేది ఆఫ్టర్ పాలిటెక్నిక్ అనేది నేను మీకు ఒక వీడియో చేస్తాను. సో దాంట్లో అయితే చాలా విషయాలు మనం చూడొచ్చు.
సో ఇప్పుడైతే మీకు పాలిటెక్నిక్ సైడ్ వెళ్తే మ్యాథ్స్ అనేది ఇంట్రెస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే పాలిటెక్నిక్ సైడ్ వెళ్తే ఎన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సెస్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చేసాను. సో పాలిటెక్నిక్ 3 years అయిపోయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. అంటే అప్పుడు వాళ్ళకి బీటెక్ యాక్చువల్గా బీటెక్ డ్యూరేషన్ వచ్చేసి 4 years ఉంటుంది. బట్ పాలిటెక్నిక్ నుంచి డైరెక్ట్గా బీటెక్ వెళ్తే వాళ్ళు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు కాబట్టి సో పాలిటెక్నిక్ 3 years, బీటెక్ 3 years, 6 yearsలో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ కూడా అవార్డ్ అవుతుంది. దీనికోసం ఏం చేయాలంటే ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తీసుకొచ్చుకొని డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా జాయిన్ అయ్యి మనం బీటెక్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీఐ వచ్చేసి దీనికి సంబంధించిన కోర్సు డ్యూరేషన్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. సో దీంట్లో 1 సంవత్సరంలో కోర్సెస్ ఉన్నాయి, 2 సంవత్సరంలో కోర్సెస్ ఉన్నాయి. బట్ ఐటీఐతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఐటీఐ వచ్చేసి మనకు 4th grade జాబ్స్ వస్తాయి. అంటే వీటిని ఏమంటామంటే స్కిల్డ్ లేబర్స్ అని చెప్పేసి అంటే సో వీళ్ళకి ఐటీఐ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సో ఐటీఐ చేయడం బెటర్. బట్ దీంట్లో శాలరీస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే లేబర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయంటే ఫిట్టర్, కంప్యూటర్స్, సివిల్, మెకానికల్, సో ఇలా అన్నీ ఉంటాయి. సో సార్ నాకు ఐటీఐ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను ఐటీఐ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఆఫ్టర్ ఐటీఐ అని చెప్పేసి ఇంకొక వీడియో చేస్తాను. సో ఎవరికైతే అంటే తక్కువ మార్క్స్ వస్తాయి, ఎస్ఎస్సిలో తక్కువ మార్క్స్ వచ్చి నేను తొందరగా సెటిల్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఐటీఐ అని ఒక మంచి కోర్సు. సో ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. బట్ ఈ ఐటీఐలో చెప్పే స్టాఫ్ కూడా మీకు తెలుగులోనే చెప్తారు. మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్స్ అంటే ఓన్లీ ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కంప్యూటర్స్ రిలేటెడ్. ప్లంబర్ అంటే ప్లంబర్ రిలేటెడే. అంతేకాకుండా వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చాలా తొందరగా వస్తాయి. ఐటీఐకి ఎంత డిమాండ్ ఉందంటే ఐటీఐ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ 100 మెంబర్స్ ఉంటే ఐటీఐ అయిపోయిన వాళ్ళు కూడా 100 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఒక కంపెనీ తీసుకుంటే బీటెక్ స్టూడెంట్స్ ఒక 4 మెంబర్స్ని తీసుకుంటే ఐటీఐ అయిపోయిన వాళ్ళని 80 మెంబర్స్ని తీసుకుంటారు. సో అది డిమాండ్ అనమాట. సో ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, బీటెక్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎవరికి ఉంటాయంటే ఐటీఐ. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఐటీఐ చేసే వాళ్ళకి చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేస్తే పారామెడికల్ అని చెప్పేసి ఉంటుంది. సో పారామెడికల్ కోర్సెస్ ఏంటంటే మనకు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా జాబ్స్ చేస్తారు. అంటే బ్లడ్ టెస్ట్ అని, యూరినల్ టెస్ట్ అని చెప్పేసి, డెంటల్ రిలేటెడ్ టెస్ట్లు అని చెప్పేసి అలాంటి జాబ్స్ చేయాలంటే ప్రైవేట్ సెక్టార్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ వీటిని ఏమిటంటే పారామెడికల్. సో దీంట్లో డిఎంఎల్టీ, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్, సో ఇవన్నీ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్. మీకు బయాలజికల్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే, తొందరగా జాబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు పారామెడికల్ వెళ్ళొచ్చు. ఇక్కడ పారామెడికల్, నెక్స్ట్ పాలిటెక్నిక్, ఇవి కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ఇది 3 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది. మీకు పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళినా, పారామెడికల్ సైడ్ వెళ్ళినా మీకు ప్రైవేట్ సెక్టార్స్లో కానీ గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక పారామెడికల్కి వచ్చేస్తే సో హాస్పిటల్స్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్గా ఈజీగా జాబ్ కొట్టాలంటే మనకు పారామెడికల్ కోర్సెస్ చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళేవాళ్ళు, పారామెడికల్ సైడ్ వెళ్ళేవాళ్ళు, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి పారామెడికల్తోని కానీ పాలిటెక్నిక్తోని కానీ మీకు ఎడ్యుకేషన్ స్టాప్ చేస్తే మీకు జాబ్స్ వస్తాయి. బట్ ఇంటర్మీడియట్తోని మీరు మానేస్తే చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. సో ఇది మనకి అటు పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళినా పారామెడికల్ సైడ్ వెళ్ళిన ఆప్షన్స్. సో మీకు అంటే ఫ్యూచర్ స్టడీస్ ఇంకా కంటిన్యూ చేస్తా, నేను ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ సైడు, మెడిసిన్ సైడు ఇంకా బాగా చదువుకుంటా అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్మీడియట్కి వెళ్ళండి. లేదు నేను ఎడ్యుకేషన్ చేయను, ఓన్లీ పాలిటెక్నిక్తోనే కంప్లీట్ చేస్తా, తొందరగా జాబ్ తీసుకొచ్చుకోవాలనుకుంటే పాలిటెక్నిక్, పారామెడికల్, ఐటీ. మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అప్ టు బీటెక్, ఎంటెక్ లేకపోతే డిగ్రీ, పీజీ లెవెల్ ఇంకా ఎక్కువ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్మీడియట్లో మీరు మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటే మిగతా యూజీ లెవెల్ కానీ లేకపోతే పీజీ లెవెల్ డిగ్రీస్ ఈజీగా మీరు పాస్ కావచ్చు. కాబట్టి సో ఎక్కువ స్టడీస్ ఇంకా ఫర్దర్ అప్ టు పిహెచ్డి లెవెల్ వాళ్ళకి వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళండి. లేదు నేను ఎడ్యుకేషన్ కొంచెం మధ్యలో ఆపేస్తాను అనుకుంటే అప్పుడు పాలిటెక్నిక్ సైడ్ కానీ పారామెడికల్ సైడ్ కానీ ఐటీఐ సైడ్ వెళ్ళండి. సో ఇవి మనకు గవర్నమెంట్ అందించే కోర్సెస్. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి.
ఈ కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు కండక్ట్ చేసే కోర్సెస్ డిటిపి, పీజీడీసీఏ, టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ. ఈ ప్రైవేట్ సంస్థలు కండక్ట్ చేసేవి. దీంట్లో పీజీడీసీ ఇవన్నీ ఏంటంటే మనకి క్లర్కికల్ పోస్టులు చేసుకోవడానికి. సో నేనైతే ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ అలాగే నెక్స్ట్ బ్యూటీషియన్ కోర్సెస్ అని చెప్పేసి ఉంటాయి. సో నేనైతే వీటిని నేను మీకు సజెస్ట్ చేయను. బట్ ఒకవేళ అన్ఫార్చునేట్గా నేను ఎస్ఎస్సి తర్వాతనే అసలు ఇంకా నేను చదవలేను సార్, మా ఎకనామికల్ పరిస్థితి బాగోలేదు అంటే కనుక మీరు ఇవి 6 months కోర్సెస్ ఉంటే 1 year కోర్సెస్ కూడా ఉంటాయి. ఇవి కొంచెం ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు బాగా నేర్చుకొని దీంట్లో కూడా జాబ్ చేయొచ్చు. ఇప్పుడు ఈవెన్ 10th అయిపోయిన తర్వాత ఇక్కడ ఏవైతే గ్రాఫిక్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ గ్రాఫిక్స్ యానిమేషన్ అని చెప్పేసి ఉంది. సో గ్రాఫిక్స్ యానిమేషన్ రిలేటెడ్గా మనకు చాలా జాబ్స్ ఉన్నాయి మూవీ ఫీల్డ్లో. సో ఈ వీటికి సంబంధించిన కోర్సు మీరు మంచిగా నేర్చుకుంటే 10,000 నుంచి 20,000 కూడా సంపాదించవచ్చు. సో మీకు ఇక్కడ ఏవైతే పీజీడీసీ ఇవన్నీ టాలీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఇంటర్నెట్ బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే మీకు షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్లో అసిస్టెంట్గా చేయడం కానీ అలాంటి జాబ్స్ వస్తాయి. ఇవైతే గవర్నమెంట్ ఏవి కూడా ఇట్లాంటి షార్ట్ టర్మ్ కోర్సెస్ కండక్ట్ చేయట్లేదు. ఈ 6 months లేదా 1 year ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్ కండక్ట్ చేసే కోర్సెస్. అంటే ఒకవేళ ఎస్ఎస్సి తర్వాత నేను ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయలేను అంటే వీళ్ళకి షార్ట్ టర్మ్ కోర్సెస్ బెటర్. నెక్స్ట్ కొంతమందికి బ్యూటీషియన్ కోర్సెస్ చేయడం ఇంట్రెస్ట్. సో వీటికి ఏంటంటే 3 నుంచి 6 months ఈ 2 courses మళ్ళీ చెప్తున్నాను. ఈ 2 courses నేను మీకు సజెస్ట్ చేయను. బట్ 10th తర్వాత ఎకనామికల్ పరిస్థితి బాగోలేకుండా ఎస్ఎస్సి తర్వాతనే మీరు ఎడ్యుకేషన్ క్లోజ్ చేస్తా అంటే అప్పుడు ఈ పీజీడీసీ అంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ నెక్స్ట్ బ్యూటీషియన్ కోర్సెస్ కానీ మీరు చేయండి. సో బ్యూటీషియన్లో వచ్చేసి బ్యూటీ పార్లర్కి సంబంధించి, జ్యువెలరీ సంబంధించి, ఫ్యాషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, సో ఇలాంటి కోర్సెస్ నేర్పిస్తారు. వీటిపైన కూడా మనకు 10 నుంచి 20,000 సంపాదించుకునే అవకాశం కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్స్లో. సో వీటికి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉండవు, ఓన్లీ కంప్లీట్గా మనకు ప్రైవేట్ సెక్టార్ జాబ్సే ఉంటాయి. ఏవి ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ అలానే బ్యూటీషియన్ కోర్సెస్. నెక్స్ట్ 10th అయిపోయింది సార్, నాకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయంటే సో తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే జూనియర్ కాలేజ్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, పాలిటెక్నిక్ కండక్ట్ చేసే సీప్ ఎగ్జామ్స్, మోడల్ స్కూల్స్కి సంబంధించి, గురుకులాలకు సంబంధించి ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి మనం రాయొచ్చు. ఇవి రాసేసి మనకు ఫ్రీ సీట్ తీసుకోవచ్చు ఇంటర్మీడియట్ లెవెల్లో. సో అవి ఏమేమి ఎగ్జామ్స్ అనేది కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఉచిత ఇంటర్మీడియట్ అని చెప్పేసి, తెలంగాణ గురుకుల విద్యాలయాలలో ప్రవేశాలు, గురుకుల ప్రత్యేకతలు, తెలంగాణ మోడల్ స్కూల్స్ అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చేశాను. ఇలాంటి జూనియర్ కాలేజీలో మనకు ఫ్రీగా జాయిన్ కావాలంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఇవి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు నేను వీడియోలో పెట్టేశాను. నెక్స్ట్ ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత మనకు ఉండే జాబ్స్ ఏంటంటే విఆర్ఏ, మిలిటరీలో చేరొచ్చు. నెక్స్ట్ ఆశా వర్కర్స్ జాబ్స్, డ్రైవింగ్ పోస్టులు, అటెండర్. ఓన్లీ ఈ పోస్టులు మనకు 10th తర్వాత ఉండే పోస్టులు. బట్ 2-3 years అయిపోయిన తర్వాత మనకు 10th అనేది కూడా కన్సిడర్ చేయకపోవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా అట్లీస్ట్ డిగ్రీ లెవెల్ వరకన్నా మీరు స్టడీస్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. సో ఎస్ఎస్సి అయితే ఇవాళ రేపైతే ఎస్ఎస్సి కంప్లీట్ చేయడం అనేది ఎవరైనా చేస్తున్నారో ఎస్ఎస్సి తర్వాత మీరు కొంచెం కష్టపడి ఇంకా డిగ్రీ లెవెల్ వరకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇవి మనకు ఎస్ఎస్సి తర్వాత ఉన్నటువంటి కోర్సెస్, దానికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోస్ ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్, ఆఫ్టర్ పాలిటెక్నిక్, ఆఫ్టర్ ఐటీఐ, ఆఫ్టర్ పారామెడికల్, ఆఫ్టర్ షార్ట్ టర్మ్ కోర్సెస్, అదర్స్ అని చెప్పేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో. సో ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏం చేయొచ్చు, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు, బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇలా ఒక్కొక్క కోర్స్ అయిపోయిన తర్వాత ఏమేమి అవకాశాలు ఉన్నాయి అంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు, దానికి సంబంధించిన జాబ్స్ ఏంటి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ చేద్దాం. సో ఇలాంటి వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ అయితే మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలంటే సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.